Genesis chapter 1, 2. ఆదికాండము 1వ అధ్యాయము 2 నుంచి చదువుకుందాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. ఓకే, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వావ్, వెరీ సీరియస్ సబ్జెక్ట్. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. ఎర్త్ ఈజ్ షేప్లెస్. అండ్ దేవుడు దాన్ని చూసిన వెంటనే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. అసలు దేవుడు ఎందుకు అనుకున్నాడు? దేవుడు ఎందుకు అనుకున్నాడు దాన్ని? యాక్చువల్లీ మనము ఏ పనైనా చేయాలనుకుంటే ముందు మనము ఆలోచిస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఏ పనైనా చేయాలనుకుంటే మనము ఆలోచిస్తాం. మొట్టమొదటిగా ఒక మానవుడికి పని ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. యువర్ వర్క్స్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్, బ్రెయిన్. వావ్, గ్రేట్. దాన్ని ఏమంటారంటే తెలుగులో ఊహ. రాసుకోండి, ఊహ. ఊహ ఊహ. ఇంగ్లీష్లో ఇమాజినేషన్. ఇమాజినేషన్. ఊహ అంటే ఏంటి? ఎక్కడ మొదలైంది? మొట్టమొదటిది ఇక్కడ ఆలోచన విధానంలో, తలంపులలో మొదలవుతుంది. తలంపులలో మొదలవుతుంది మొట్టమొదటిగా. ఆ తర్వాత అది నీ హృదయానికి, మనసుకు తెలియపరుస్తుంది. అప్పుడు నువ్వు మాట్లాడతావు, అంతే కదా? అప్పుడు నువ్వు మాట్లాడతావు. కొట్టాలి 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 అని ఎక్కడ అనుకుంటావు? ఎస్, ఇక్కడ స్టార్ట్ అవుతుంది నీ మొట్టమొదటి క్రియేషన్. ఎక్కడ? ఎక్కడ? బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది నీ మొట్టమొదటి ఊహ. ఏంటి అసలు ఇది? ఈ టాపిక్ ఏంటి? ఇది ఎంత భయంకరమైనదంటే మన రెగ్యులర్ లైఫ్లో ఇది జరుగుతూ ఉంది. యాక్చువల్లీ దీన్ని మనం ఎక్కువ గమనించట్లేదు. మీ రెగ్యులర్ లైఫ్లో జరుగుతుందా లేదా? ఏదన్నా ఊహించుకుంటున్నారా? మీకు తెలుసా, మీరు ఊహించుకుంటేనే చేస్తారు, ఊహించుకోకపోతే చేయలేరు. జస్ట్ అట్లా చేస్తారా? స్పాంటేనియస్గా చేస్తారా? స్పాంటేనియస్గా కొట్టగలరా? ఊహించుకోవాలి ఇక్కడ, ఆ తర్వాతనే క్రియేట్. మనకి అర్థమైంది? ఎస్. ఏ వ్యక్తి అయినా ఊహించకుండా చెయ్యడు. ఎస్, నేను ఎంతమందికి అగ్రీ అవుతారు? అర్థం కాలేదా మీకు వాక్యం? మీరు ఊహించకుండా ఏమి అంతే. మీరు ఊహించే ప్రతి ఒక్కటి ప్రారంభిస్తారు. ఊహతోనే అన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఊహ లేందే, ఆలోచన లేందే, ఇమాజినేషన్ లేందే ఏది అసలు నీ లైఫ్లో ఏం జరగదు. టిఫిన్ తినాలనుకుంటావు, అప్పుడు ఇంకోటి టిఫిన్ తినకూడదు అనుకుంటావు, అందుకనే తినవు. సింపుల్. ఎక్కడ స్టార్ట్ అయింది? మైండ్లో స్టార్ట్ అయింది ఫస్ట్ ఊహ. సో వీటిని ఎలా ఆపరేట్ చేయాలి, వీటిని ఎలా సెగ్రిగేట్ చేయాలి, వీటిని ఎలా మేనేజ్ చేయాలి, వీటిని ఎలా కరెక్ట్గా తీసుకెళ్ళాలి మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. దీన్ని కానీ మీరు కరెక్ట్గా తీసుకెళ్ళకపోతే ఈ ఊహలు నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటి తెలుసా మానవుడికి? ఊహించడము, ఆలోచించడము, ఇమాజిన్ చేసుకోవడమే గొప్ప వరం.
ఇట్స్ ఎ గిఫ్ట్, ఇట్స్ ఎ గిఫ్ట్. లుక్ అట్ దిస్ సర్మన్. చాలా డేంజర్. ఏ మనిషి అయినా ఒక మనిషిని కొట్టాలన్నా, ఒక మనిషిని తిట్టాలన్నా, ఒక మనిషిని ఏం చేయాలన్నా ముందు చెప్పాలి ఎస్. ఆడుకోవాలి అనేది ముందు ఎక్కడ పడుతుంది? ఎస్. ఎవ్రీ డే మీరు ఊహించే ప్రారంభిస్తారు. డ్యూటీకి వెళ్ళాలి అని ఏం చేస్తారు? ఊహించుకుంటారు, ఆలోచిస్తారు, నెక్స్ట్ డ్యూటీకి రెడీ అవుతారు. ఏమన్నా పురుగు దూరిందనుకో, ఈరోజు డ్యూటీకి ఎట్టయినా కొట్టాలి, ఎట్టయినా ఆప్షన్ పెట్టాలి అన్నప్పుడు ఏ కడుపు నొప్పి, ఏ తల నొప్పి అప్పుడే వస్తుంది కదా, అప్పుడే వస్తుంది. కాలు నొప్పి, ముక్కు నొప్పి, కడుపు, ఆ నొప్పులన్నీ వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఊహించుకొని దాన్ని ఫ్రేమ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. అవునా కదా? ఊహలేందే నిద్ర లేలేరు, ఊహలేందే నిద్ర లేలేరు. అసలు ఊహించకపోతే మానవుడు ముందుకెళ్ళలేడు. ఎప్పుడు తెలుసా మీరు ఊహించరు? ఎప్పుడు తెలుసా మీరు ఖాళీగా ఉంటారు? నిద్రపోయేటప్పుడు. హల్లెలూయా. సో వెరీ సీరియస్ సబ్జెక్ట్, ఇమాజినేషన్, ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. ఆలోచన విధానము యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. ఆ వస్తువుని దేవుడు మంచిగా చూడలేదు, అది చీకటిగా ఉంది. వెంటనే దేవుడు ఆలోచించాడు. ఏమని? ఇక్కడ ఏదైనా చెయ్యాలని. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఇక్కడ వెలుగు పంపిస్తే బాగుంటుందని ఊహించుకున్నాడు. ఆ ఊహను వెంటనే ఏం చేశాడు? అక్కడ స్టార్ట్ అయింది ముందు ఇమాజినేషన్. హియర్ కమ్స్ ద ఫస్ట్ టాపిక్ ఇన్ బైబిల్. మేబీ క్రియేషన్ ఫస్ట్ టాపిక్ ఏమనుకోవచ్చు, కానీ ఈరోజు ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్లోనే ఉంది గొప్ప సబ్జెక్ట్, ఇమాజినేషన్. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీ ఆలోచన విధానము పెరగాలి. ఆమేన్. You need to enlarge your imagination and you need to clean your imagination. నీ ఊహలు మంచివై ఉండాలా. ఆమేన్. ఇంకోటి, మంచిగా ఊహించాలా. హల్లెలూయా. ఊహలు నువ్వు ఊహించుకున్నావు చర్చికి రావాలని, అందుకనే వచ్చావు. నువ్వు ఊహించుకోకపోతే నేను ఈరోజు చర్చికి రాను అని అనుకున్నారు కాబట్టి కొందరు రాలేకపోయారు. అంతే కదా? ఊహలు అంటే నువ్వు ఏం చేద్దామన్నా నీ పునాది ఏది? గట్టిగా అందరు చెప్పండి. ఊహ. నీ ఆలోచనే నీ పునాది. యువర్ ఇమాజినేషన్ ఈజ్ యువర్ ఫౌండేషన్. హల్లెలూయా. సో నువ్వు నీ ఇమాజినేషన్ కరెక్ట్గా ఉండగలిగితే నీ మాట కరెక్ట్గా ఉంటుందా? నీ మాట కరెక్ట్గా లేదని నీకు అర్థమవుతుందా? నీ మాట కరెక్ట్గా లేదని పక్కనోడికి అర్థమవుతుందా? నీ మాట కరెక్ట్గా లేదని నీ పెనిమిటికి అర్థమవుతుందా? నీ మాట కరెక్ట్గా లేదని నీ భార్యకి అర్థమవుతుందా? నీ మాట కరెక్ట్గా లేదని నీ పిల్లలకు అర్థమవుతుందంటే నీ ఫౌండేషన్ చెడిపోయిందని అర్థం. అందరికి ఉంటుంది ఈ వరం. ఏం వరం? ఏ వరం? ఊహించుకునే వరం. ఆమేన్. కొందరు తప్పుగా ఊహించుకుంటారు, కొందరు కరెక్ట్గా ఊహించుకుంటారు. దేవుడే ఈ ప్రాజెక్ట్ని, దేవుడే ఈ వరాన్ని, దేవుడే ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేశాడు కరెక్ట్గా ఊహించమని. బట్ అపవాది వచ్చి మన ఊహలని మార్చేసి, బికాస్ ఆఫ్ సమ్ టీచింగ్స్ యూ విల్ చేంజ్ యువర్ ఇమాజినేషన్. Because of the right teaching, you will have the right imagination. Because of the wrong teaching, you will have the wrong imagination. అంతే కదా? వినటం వలన చెప్పాలంట. రోజుకి మీరు ఎన్ని సర్మన్లు వింటారు తెలుసా? ఒక 5-6 వింటారా? ఒక 10 వింటారా? ఎస్. నా వాక్యం కాకుండా, నేను చెప్పే వాక్యం కాకుండా మీరు రోజుకి 10-20 సర్మన్లు వింటారు. మీకు అది తెలుసో తెలియదు. హూ ఇస్ దట్ సెకండ్ ప్రీచర్?
డెవిల్. నువ్వు పడిపోయేదాకా వాడు బోధిస్తానే ఉంటాడు. నువ్వు కూలిపోయేదాకా నీకు బోధిస్తానే ఉంటాడు వాడు. నువ్వు గాయపడేదాకా నీకు బోధిస్తానే ఉంటాడు. బికాస్ హిస్ టార్గెట్ ఈస్ టు చేంజ్ యువర్ ఫౌండేషన్. హిస్ టార్గెట్ ఈజ్ యువర్ ఇమాజినేషన్. అవును, వీడు ఊహించుకున్నాడంటే చేసేస్తాడు. ఎంతమంది చేస్తారు ఊహించుకున్న వెంటనే? మీరు చేస్తారు లేదంటే నేనైతే చేస్తాను. నేను ఊహించుకున్న వెంటనే చేస్తాను. నేను ఊహించుకున్న వెంటనే కొందరికి తొక్కే ఆత్మ ఉంటుంది, డామినేటింగ్ స్పిరిట్. ఇప్పుడు నేను తొక్కానంటే అది కానీ అంటారు, చెప్పేస్తారు ముఖం మీద. చేసేయాలి వాళ్ళు, చేయకపోతే చెప్పిందాక చెప్పి. హల్లెలూయా. ఇమాజినేషన్. చెప్పండి అందరు. ఊహలు, ఊహలు, ఊహలు. అక్కడే ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది, అక్కడే పాపం కూడా స్టార్ట్ అవుతుంది. ఎస్, సిన్ స్టార్ట్స్ ఫ్రమ్. పాపం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఊహల్లో. అంతే కదా. నేను ఇప్పుడు తప్పు చేయాలి, నేను ఇప్పుడు తాగాలి, నేను ఇప్పుడు తిరగాలి, నేను ఇప్పుడు పాపం చేయాలి అని ఊహించుకుంటూ 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 ఊహించుకుంటున్నావా? దాన్ని ఖచ్చితంగా నువ్వు నెరవేరుస్తావు. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. నెవర్ నెగ్లెక్ట్ దిస్ టాపిక్. ఈ టాపిక్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ యొక్క అంశాన్ని నిర్లక్ష్యపరచుకో, ఈ సర్మని నిర్లక్ష్యపరచుకో, ఈ వాక్యాన్ని తృణీకరించకు, ఈ వాక్యం గురించి బాగా ఆలోచించు. That's it. This will change your life. ఇది మీ జీవితాల స్థితిగతులు మార్చేస్తుందా? Amen. Let's go to a scripture. Matthew 8:5. Matthew 8:5. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఒక వ్యక్తి యేసు ప్రభు గురించి బాగా విన్నాడు. విని 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 ఆయన్ని కలుసుకుందాం అనుకుంటున్నాడు. ఫైనల్లీ ఆయన ఊహించింది ఏం చేశాడు? నెరవేర్చుకున్నాడు. నేను యేసయ్యని కలవాలి అనుకున్నాడు, కలిసాడా లేదా? నేను యేసయ్యతో మాట్లాడాలి అనుకున్నాడు, మాట్లాడాడు. యేసయ్యని తీసుకెళ్దాం అనుకున్నాడు, తీసుకెళ్తున్నాడు. ఆమేన్. ఏదైతే మనము మంచికి ఊహించుకుంటామో అది ఖచ్చితంగా మనం దాన్ని నెరవేర్చాలి. ఆమేన్. Sometimes we pray. What is prayer? Imagination. నాకు కారు వచ్చును గాక, నాకు ఇల్లు వచ్చును గాక, నాకు బండి వచ్చును గాక, నాకు ఉద్యోగం వచ్చును గాక అని ఏం చేయాలి? మనం ఎక్కువ ఊహించుకోవాలి. యు నీడ్ టు గివ్ జాబ్ టు యువర్ ఇమాజినేషన్. నీ ఆలోచనకు నువ్వేమి ఇవ్వాలి తెలుసా? ఉద్యోగాన్ని ఇవ్వాలి. ఏమి ఇవ్వాలా? ఎవరికి? ఆలోచనకు ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఈరోజు నేను ఒకటే అడుగుతాను, నీ చేతులు మినిస్ట్రీకి పనిచేస్తున్నాయా? నీ కాళ్ళు మినిస్ట్రీకి పనిచేస్తున్నాయా? నీ నోరు మినిస్ట్రీకి పనిచేస్తుందా? నీ తలంపులు మినిస్ట్రీకి పనిచేస్తున్నాయా? నీ ఆలోచన విధానము దేవుని కొరకు ఏదైనా పనిచేస్తుందా అని నువ్వు ఒక్కసారి టెస్ట్ చేసుకోవాలి. బికాజ్ మీరు కానీ కరెక్ట్గా ఆలోచించకపోతే, మీరు కరెక్ట్గా ఊహించకపోతే, you will see a wrong output in your family. That's it. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? అర్థం చేసుకో. పవర్ ఆఫ్ ఇమాజినేషన్. ఈ ఊహ యొక్క శక్తి ఏంటంటే నీ జీవితములో కార్యసాధకము చేయగలదు. ఇట్ విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ వాట్ యు ఇమాజిన్. నువ్వు ఏం ఊహించుకుంటావో అదే నువ్వు చేస్తావు, వేరేది చెయ్యవు. అంతే కదా? అంతేనా పురుషులు? మీరు ఏది ఊహించుకుంటారో అదే చేస్తారు.
అలాగే ఒక ఊర్లో యేసు ప్రభు ఆ ఊరికి వస్తున్నాడని తెలిసింది. చాలా రోజుల నుంచి ఆమెకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆమె ఒకటే అనుకుంది, యేసు ప్రభు వస్త్రమును ముట్టుకోవాలి. ఏంటి? యేసు ప్రభు వస్త్రమును, యేసు ప్రభు వస్త్రమును, యేసు ప్రభు వస్త్రమును, యేసు ప్రభు వస్త్రమును. షీఈస్ ఇమాజినింగ్, ఊహించుకుంటుంది. నేను వెళ్ళాను, ముట్టుకున్నాను, వచ్చేసాను. నేను వెళ్ళాను, ముట్టుకున్నాను, వచ్చేసాను. నేను వెళ్ళాను, ముట్టుకున్నాను, వచ్చేసాను. ఇదే ఊహిస్తున్నాను. ఏదైతే ఆమె ఊహించుకుందో ఆమె అదే చేసింది. ఆమెన్. ఇది మంచిగా కీడుగా? ఇది మేలైనదా కీడైందా? మరి ఈమె మేలైంది ఆలోచించిందా, కీడుగా ఆలోచించిందా? మరి ఈమె ఆలోచన మంచిగా మారిందా, చెడుగా మారిందా? ఈమె ఆలోచన గొప్పగా ఉందా, చెడ్డగా ఉందా? ఈమె ఆలోచన ఫలితము తీసుకొచ్చిందా, తీసుకురాలేదా? దట్స్ ఇట్. ఈరోజు నీ ఆలోచన కూడా ఇలా ఉందా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఆమె రోజు ఊహించుకుంటుంది, పలానా రోజు అక్టోబర్ 30వ తారీఖు యేసు ప్రభు మా ఊరికి వస్తాడు, నేను ఆయన వస్త్రమును ముట్టుకోవాలా. ఇక్కడ స్టార్ట్ అయింది తన ఫౌండేషన్. వేసుకుంటుంది వచ్చేసాడు. నెక్స్ట్ ఏం చేయాలా? తన ఊహించుకుంది మొత్తము ఎగ్జిక్యూట్ చేయాలా. ప్రభువా, యేసు ప్రభుని వస్త్రపు చెంగును ముట్టుకునే కృప దయచేయి ప్రభువా. మనం చేసే ప్రార్థన ఎటా యేసు ప్రభు యొక్క చెంగును పట్టుకునే కృప దయచేయి ప్రభువా. నీ ఆలోచనలు నువ్వే నెరవేర్చుకోవాలి, దేవుడు నెరవేర్చడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నువ్వు నన్ను కలవాలనుకున్నావు, ఏం చేయాలి? అంతే, ప్రభువా అయ్యగారిని ముట్టయ్యా, అస్సలు కలవడం మానేశాడు, ఒక్కసారి కలిపి అయ్యా, ప్లీజ్ అయ్యా. మరి నువ్వేం చేస్తున్నావు? కాళ్ళు లేవా, చేతులు లేవా? ఆలోచన పని చెప్పాలి. మీరు నీ ఆలోచనకి పని చెప్పు. చెప్పట్లే. అసలు ఆలోచనకి శక్తి ఉందని ఇంతవరకు మీకు అసలు తెలియదు. అసలు ఆలోచనకి ఇంత గొప్ప సర్మన్ ప్రిపేర్ చేయగలరా అని కూడా మీకు పవర్ ఆఫ్ ఇమాజినేషన్. నువ్వు ఆలోచిస్తే, నువ్వు ఆలోచిస్తూ ఉండగా దాన్ని నువ్వేం చేయాలా? నెరవేర్చాలి. ఆమెన్. మరి తాగాలని పట్టుదల ఉంటుంది, పోయి తాగరా? ప్రభువా తాగుటకు డబ్బులు నాయన, తాగుటకు కృప దయచే ప్రభువా, తాగుటకు నాయన ఫ్రెండ్స్ని దయచేయని ప్రార్థన చేస్తావా? చెప్పండి, ప్రార్థన చేస్తారు దానికి? ఒక చెడ్డదానికే ప్రార్థన చేయనప్పుడు మంచిదానికి ప్రార్థన ఎందుకు? మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్. నువ్వు ఆలోచిస్తే వెంటనే చెయ్యి. సింపుల్. ఏదన్నా షాప్ కనిపిస్తుంది, తినుబండారం కనిపిస్తుంది, వెంటనే ఏం చేస్తావు? అబ్బా పిల్లలకి తీసుకుంటే ఎంత బాగుంటుంది, ఇంట్లో చిన్న పాప, ఇంట్లో చిన్నోడు ఉన్నాడు, ఓకే 10 బోండాలు 10 బజ్జీలు పార్సల్ కట్టండి అని చెప్పి ఆలోచనలు ఏం చేస్తున్నాం? ఎగ్జిక్యూట్ దానికి ప్రార్థన చేస్తారా? మూర్ఖులు అంటారు మిమ్మల్ని, మూర్ఖులు. ప్రభా ఇంట్లో పిల్లోడు ఉన్నాడు, పాప ఉంది, మరి తీసుకెళ్ళమంటావా వద్దా? నువ్వు చెప్పు ప్రభా, అప్పుడే తీసుకెళ్తాను. అబ్బా అంత భక్తులు మీరు, అన్ని దేవుడిని అడిగి చేస్తారా? నువ్వు ఊహించిన వెంటనే అక్కడ ఉంటావు. అంతే కదా? నువ్వు ఊహించిన వెంటనే అబ్బా పాపం చూడాలనిపిస్తుంది, జంప్ అక్కడికి. అంతే కదా? అబ్బా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, వెంటనే వెళ్ళిపోతావు. అంతే. బిర్యానీ తినాలనిపిస్తుంది, వెంటనే నువ్వేం చేస్తావు? దాన్ని కార్యసాధకం చేస్తున్నావు. You're putting your imagination into work. But why you're not putting a good and glorious imaginations into work? చిన్న వాటిని అన్నిటినీ జయిస్తున్నావు, చిన్న వాటిని అన్నిటినీ కోరుకుంటున్నావు, చిన్న వాటిని అన్నిటినీ జయిస్తున్నావు, తెచ్చుకుంటున్నావు, కానీ పెద్ద వాటిని ఎందుకు తెచ్చుకోవట్లేదు? You don't know the power of imagination. ఇక ఇమాజినేషన్ యొక్క శక్తి తెలియట్లే. awesome scriptures, awesome sermon man today. ఆమె అనుకుంది, నేను అతని చెంగును, అతన్ని కాదు, అతని నేను అంటాను, మీలో ఎవరికైనా ఇప్పుడు విశ్వాసం ఉందా? ఒక్కడికి కూడా ఈ రకమైన విశ్వాసం ఉందా?
కెన్ యూ డెవలప్ యువర్ ఫెయిత్? కెన్ యూ గివ్ యువర్ జాబ్ టు ఇమాజినేషన్? నువ్వు ఆలోచనకు ఒక పని ఇవ్వగలవా? ఒక మంచి పని ఇవ్వగలవా? బా సూపర్, ఆమె విశ్వాసం ఎక్సలెంట్, ఈయన విశ్వాసం ఎక్సలెంట్, షీఈ్ వండర్ఫుల్, షీఈ్ ఆసమ్, ఆయన గ్రేట్ అనుకుంటాం. కానీ మనం ఎప్పుడు గ్రేట్? ఏ రోజైనా నీకు ఇట్టి విశ్వాసం వచ్చిందా? యేసు ప్రభుని ప్రేయర్ చేయమని అడిగిందామే. మరి మీరు ఎందుకు ప్రతిదానికి ప్రేయర్ అంటారు? జ్ఞానం లేదా? లేదు. అసలు విశ్వాసం లేదు. మాకు లేకపోయినా అయ్యగారికి విశ్వాసం, అయ్యగారు చేస్తే కార్యాలు జరుగుతాయి, అంతేనా? మాకు లేకపోయినా చెప్పండి, మాకు లేదు ఇంకా విశ్వాసం. కనీసం అయ్యగారి కన్నా ఉంది కదా, అయ్యగారు చేసిన దానికన్నా. మేమైతే సరే, మేమంటే పాపులము, దరిద్రులము, మా మొర ఆలకించాడు దేవుడు. కనీసం అయ్యగారి మొరను ఆలకించాలి కదా. మరి ఆయన కూడా పాపేనా? ఎందుకు? అయ్యగారు కూడా ప్రార్థన చేశారు. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత కూడా మాకు నెరవేరలేదు ఏంటి అని చాలా మందికి డౌట్లు కదా. రావా? వచ్చే ఉంటాయి, మనుషులందరూ పక్క రావాలి. రాకపోతే అసలు మీరు మనుషులే కదా. ఓకే, ఎస్. పెద్దానికి ప్రార్థన ఏంది రచ్చ? ఈ రచ్చ ఏంది నాకు అర్థం కాదు. ఆమె అసలు ప్రేయర్ చేయించుకుందా? ఏ రోజైనా నువ్వు ప్రేయర్ చేయించుకోకుండా స్వస్థపడ్డావా? ఏ రోజైనా ప్రేయర్ చేయించుకోకుండా నువ్వు బాగుపడ్డావా? ఏ రోజైనా ప్రేయర్ చేయించుకోకుండా నీ మనసు మారిందా? ఏ రోజైనా ప్రేయర్ చేయించుకోకుండా నువ్వు బ్లెస్ అయ్యావా? అవ్వాలి. ఎందుకు తెలుసా? ప్రేయర్కి ముందు నేను ఒకటి చెప్తున్నాను, వాక్యం. ఫ్యూ డేస్ క్రితం ఒక పర్సన్ నన్ను కలిశాడు. కేమ్ ఫర్ ప్రేయర్. ఆయన ప్రార్థనకు వచ్చాడు. యాక్చువల్లీ ప్రార్థన చేయించుకుందామని వచ్చాడు. చాలా హీ వాజ్ అప్రెస్డ్ అండ్ డిప్రెస్డ్. హీ వాజ్ బ్రోకెన్. చాలా విరిగిపోయాడు, నలిగిపోయాడు. కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాను. నేను ఫ్రీ అయిపోయినా, నేను బయలుదేరుతాను. వెళ్ళిపోయాడు. నేను ప్రేయర్ చేయలేక నా ఫైనల్ ఫార్మాలిటీకి ఓకే ఆమె మాట. బైబిల్లో ఏ ఒక్కరు అతన్ని ప్రార్థన చేయమని ఎవరు అడగలేదండి. ఏసైని అడిగారు ఎవరన్నా? మరి మీరు మాత్రం క్యూ కడతారు ఇక్కడ, ప్రార్థన చేయండి. ఏడున్నారు మీరు ఇంకా. అండ్ వై యూ పీపుల్ ఆర్ నాట్ డెవలపింగ్ యువర్ ఫెయిత్? నీకు చిన్నప్పటి నుంచి అలవాటు ఒకటే, బాగా లేకపోతే అయ్యగారి దగ్గర నూనె పోసుకొని ప్రార్థన చేయించుకోవాలి, అంతేనా? ఈ ఓల్డ్ సిస్టమ్ని నుంచి బయటికి రండి. యాక్చువల్గా ఆమె పొరపాటున ప్రేయర్ చేయించుకోలేదు, మీకు తెలుసో తెలీదో. వెన్ యూ కమ్ విత్ ఫెయిత్ మ్యాన్, మిరకల్స్ హ్యాపెన్స్. నువ్వు విశ్వాసముతో వస్తే మందిరానికి నీకు అద్భుతాలు జరుగుతాయి. నన్ను కలవాల్సిన అవసరం కూడా లేదు. నేను ప్రేయర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మై ప్రెజెన్స్ విల్ మేక్ సమ్ డిఫరెన్స్. హల్లెలూయా. యా, వాక్యం ముట్టేసింది, అయిపోయింది. ఈరోజు మారిపోయాను నేను. నాకొద్దు ఇంకా ప్రార్థనలో, నేను వెళ్ళిపోతున్నా. ఫెయిత్. నువ్వు చర్చికి వచ్చినప్పుడు నువ్వు ఏం జనరేట్ అవ్వాలా? ఏం ఎదగాల? విశ్వాసం ఎదగాల. ఎందుకు ఎదగట్లేదు తెలుసా? నువ్వు ఆదివారము నీ ఆలోచనలకు, శనివారము నీ ఆలోచనలకు పని చెప్పట్లేదు. నువ్వు you're not giving any job to your imaginations. Every Saturday, every day when you're coming to the church. బా, ఈరోజు నాతో దేవుడు కంపల్సరీ మాట్లాడతాడు. మీ ఎంతమంది ఊహించుకోవచ్చు? I think you are deaf and dumb. I think you are blank. Oh my God. ఏంటి తెలుసా? ఇమాజినేషన్. యాక్చువల్లీ మీ జీవితంలో మేజర్ ఉద్యోగం ఏంటి? ఇమాజినేషన్. ఊహ. ఆ ఊహను డెవలప్ చేసుకోవాలా. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ఊహను డెవలప్ చేసుకుంటావో అద్భుతాలు ప్రారంభమవుతాయి. ఆమేన్. సో ఊహలు ఈ రోజు నుంచి కరెక్ట్గా మంచి ఊహలు ఊహించాలి మనం. ఆమేన్. నువ్వు రాంగ్ ఊహలు ఊహించావా? ఏమవుద్ది? నీ ఇంట్లో డిజాస్టర్. రాంగ్ ఇమాజినేషన్ లీడ్స్ టు wrong destination and wrong results. Amen. Hallelujah. Right. Let's go to Genesis. ఆదికాండం 30:29. జాగ్రత్తగా వినాలి. సర్మన్ పేరు ఏం పేరు? ఊహలు. చెప్పండి ఇంగ్లీష్లో ఇమాజినేషన్స్. ఓకే,
యా. అందుకు యాకోబు అతని చూచి, నేను నీకెట్లు కొలువు చేస్తునో నీ మందలు నా యొద్ద ఎట్లుండునో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకొందునను. అప్పుడు అతడు, నేను నీకేమి ఇవ్వవలనని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమి ఇవ్వవద్దు. నీవు నా కొరకు ఈ విధంగా చేసిన యెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి, పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను, గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచెదను. అట్టివి నాకు జీతమగును. రైట్. మీ అందరికీ తెలుసు, యాకోబు లాబాను దగ్గర 21 సంవత్సరాలు పనిచేశాడు. ఎన్ని? 21 సంవత్సరాలు కొలిమి చేశాడు. 21 సంవత్సరాలు స్లేవుగా ఉన్నాడు. 21 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఒక భయంకరమైన ఉద్యోగం చేశాడు యాకోబు లాబాను దగ్గర. బైబిల్లో సెలవిస్తుంది, పనివాడు జీతానికి పాత్రుడు. అయితే ఇతను పని చేస్తున్నాడు కానీ జీతం రావట్లేదు. జీతం రావట్లేదు. ఈ వ్యక్తి 21 సంవత్సరాలు పని చేస్తున్నాడు, ఈ లాభాన్ని జీతం ఇవ్వట్లే. ఒకరోజు ఫైనల్గా కడుపులో పెట్టుకుని మొత్తం అడిగేద్దాము, ఇతన్ని తాడో పేడో తేల్చి పడేద్దాము, వేరే జాబ్ చూసుకుందాం అనుకున్నాడు. మామ, నాకు అర్జెంటుగా జీతం కావాలి, నువ్వు అసలు నాకు ఇన్ని సంవత్సరాలు జీతం ఇవ్వలేదు, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు మామ అంటే, సరే ఏం కావాలి అడుగు అన్నాడు. ఏం లేదు మామ, నేను వచ్చిన కాడి నుంచి నీ గొర్రెలు 10 ఉన్నాయి, 100 అయినాయి, 100 ఉన్నాయి, 1000 అయినాయి, మరి నాకేదన్నా జీతం అయ్యా అని అడిగినప్పుడు, సరే నీకేం కావాలి కోరుకుంటే, నాకేం లేదు మామ, నువ్వు మచ్చలని నువ్వు తీసుకో, చారలని నేను తీసుకుంటా అన్నాడు. ఇతనేం చేశాడు తెలుసా అండి? ఈ మోసగాడు భయంకరమైనటువంటి మోసం. మచ్చలు చారలు ఎవరు? ఇది వేరే డిపార్ట్మెంట్, ఇది వేరే డిపార్ట్మెంట్, ఇది వేరే జాతి, ఇది వేరే. తెలుసా, గొర్రెల్లో మేకల్లో మచ్చలు ఉంటాయి కదా, కొన్ని సార్లు ఉంటాయి. ఓకే, సో యాక్చువల్లీ ఈ లాభాన్ని ఏం చేశాడు తెలుసా? ఓకేరా, నీకు నేను ఆస్తి పనుస్తాను, నీకు జీతం ఇస్తాను, ఓకే అన్నాడు. సరే అన్నప్పుడు, ఓకే అన్నప్పుడు అతను జస్ట్ ఊరికే వాష్రూమ్కు టాయిలెట్కు పోయినట్టున్నాడు. ఈ లాభాన్ని ఏం చేశాడు తెలుసా? మచ్చలు చారలు సపరేట్ చేసేసి, చారల్లో ఉన్నటువంటి మొగలు ఆడలు తీసుకెళ్ళిపోయి, మచ్చల్లో ఉన్నటువంటి మగవాటిని కూడా తీసుకెళ్ళిపోయాడు. ఆడ చారలవే పెట్టాడు. ఈయనేం చేశాడు? మచ్చల్లో ఉన్న మగ ఆడ తీసుకెళ్ళిపోయి, చారల్లో ఉన్న మగోళ్ళను కూడా తీసుకెళ్ళిపోయాడు. మగోళ్ళు లేకపోతే ట్రాన్స్పోర్టేషను, ఈ విధమైనటువంటి వృత్తి, జన అభివృద్ధి ఎలా కలుగుతుంది? అవుట్. ఇతని ఆశీర్వాదం నాపేసాడు. అర్థమైందా? లాభాన్ని ఏం తీసుకెళ్ళిపోయాడు? మచ్చల్లో మగ ఆడదిని, చారల్లో మగోళ్ళని తీసుకెళ్ళిపోయాడు. అంటే యాకోబుకి ఏం మిగిలిచ్చాడు? ఎవరిని? ఈ బ్యాచ్ని మిగిలిచ్చాడు. ఇక మీరు కానండి అన్నాడు. అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఏంది అన్ని ఆడవాళ్ళు ఉన్నాయేంటి? ఇంకా నాకు అభివృద్ధి ఏం కలుగుతుంది? ఇంకా నాకు ఆశీర్వాదం ఏమొస్తుంది? చాలా కుమిలిపోయాడండి, చాలా మోసపోయాడు యాక్చువల్లీ యాకోబు. లాభాన్ని ఏమేమి తీసుకెళ్ళిపోయాడు? మచ్చల్లోవి మగ ఆడ 2, చారల్లో మొత్తం తీసుకెళ్ళిపోయాడు. ఇంకేం మాట్లాడతాడు మామ? ఎదురు మాట్లాడలేడు. చాలా బాధపడ్డాడు, కుమిలిపోయాడు. 21 సంవత్సరాలు నేను గొడ్డు చాకిరీ చేస్తే నాకు ఇచ్చింది ఆడవాళ్ళని, ఇతను ఆడ మేకల్ని ఇచ్చాడా, ఆడ చారల్ని ఇచ్చాడా? ఇప్పుడు నేను వెళ్తే ఏం చేసుకోవాలి ప్రభా? నాకు జనాభివృద్ధి ఇంకా కలగదు, ఆశీర్వాదం ఇంకా డెవలప్ అవ్వదు అని అతను కుమిలి ఏడుస్తున్నాడు. ఇంత డేంజర్ ఉంటారు ఈ లోకంలో. లాభాను లాంటి వాళ్ళు, వాళ్ళ ఆశీర్వాదమే కాదు, నీ ఆశీర్వాదం కూడా తీసేసుకుంటారు. వెరీ కేర్ఫుల్ చర్చ్, వెరీ కేర్ఫుల్. చూద్దాం ఇతను ఏం చేశాడు. అద్భుతంగా చేశాడు. ఓ మై గాడ్, అమేజింగ్ స్క్రిప్చర్. యా, గో హెడ్. ఇక మీదట నాకు రావాల్సిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు, గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు
నా యొద్దనున్న ఎడల నేను దొంగిలితినని చెప్పవచ్చునను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పుననే కానిమ్మనెను. ఆ దినమున లాబాను చారయను మచ్చయను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైన గల పెంటి మేకలన్నిటినీ, కొంచెము తెలుపు గల ప్రతిదాని గొర్రెపిల్లలలో నల్లవాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి, తనకును యాకోబునకును మధ్యన 3 దినముల ప్రయాణమంత దూరము పెట్టెను. 3 days ఆఫ్ జర్నీ. మీ అందరికీ తెలుసు, ఒక సంవత్సరములో మేకలు ఎన్ని సంతానాన్ని కలిగజేయగలవు? ఎన్నిసార్లు? ఒక సంవత్సరంలో 2 సార్లు కాన్పు చేయగలవు. 2 times బర్త్ని ఇవ్వగలవు మేకలు. యాక్చువల్లీ ఒక మేక 2 ప్రెగ్నెన్సీలు ఒక సంవత్సరానికి 2 సార్లు రాగలదు. జనవరిలో లేదా జూన్లో ప్రెగ్నెంట్ అయింది అనుకో, జూన్లో కన్సీవ్ అయింది, డెలివరీ బేబీ చేసింది అనుకో, మళ్ళీ డిసెంబర్కి జనవరికి ఆమె కనేయచ్చు. 2 times పర్ ఇయర్ ఒక మేక. ఎన్నిసార్లు? గుర్తుపెట్టుకోండి ఈ మాట, వీలైతే రాసుకోండి. 2 times ఓన్లీ. ఒక మేక సంవత్సరానికి 2 సార్లే కనగలదు. అంతే అంతే, దాని సామర్థ్యం అంతే. ఒక మేక సామర్థ్యం ఎంత? సంవత్సరానికి 2 సార్లు మాత్రమే. యాకోబు దగ్గర ఓన్లీ స్త్రీలు మాత్రమే ఉన్నాయి, ఆడ మేకలే ఉన్నాయి. లాబాన్ దగ్గర మగ మేకలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా? ప్రొడక్షన్ ఎలా, ఆశీర్వాదం ఎలా డెవలప్ అవుతుంది? చూడండి ఏం జరిగింది. తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణమంత దూరము పెట్టెను. ఆగండి, సరే ఒక పని చెయ్యి. యాకోబు 3 దినముల ప్రయాణం అంటే ఒక ఊరు డెస్టినేషన్ పెట్టాడు, అక్కడికి వెళ్ళిపోవాలి నువ్వు అని యాకోబును పంపించాడు. ఎవరు? లాబాను. 3 days తర్వాత ఈ లాబాను యాకోబును చూడడానికి మళ్ళీ బయలుదేరాడు. ఇతను ఎంత బ్లెస్ అయ్యాడో చూద్దాం. ఎందుకు ఇచ్చింది? ఎవరిని? ఆడ మేకలు ఇచ్చినాడు. ఎవడని బ్లెస్ అవుతాడా? మగ మేక ఏది? ప్రొడక్షన్ ఏది? లేదు. యాకోబు దగ్గర ఏం లేదు, ప్రొడక్షన్ లేదు. ఇంకా యాకోబు బ్లెస్ అయ్యే అవకాశమే లేదు. ఇంకా యాకోబు ఆశీర్వదింపబడే అవకాశమే లేదు. కంప్లీట్. యాకోబు జీవితం ఆగిపోయింది అనుకున్నాడు. ఇంకా యాకోబు అయిపోయిందిరా నా బతుకు, ఇంకా నేను కొలాబ్స్, రేపటి నుంచి నేను ఈ మేడ మేకలతో ఏం చేసుకోవాలి అని పోని ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు యాకోబు. ఎస్, లెట్స్ కంటిన్యూ. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు చినారు, జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి, మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ల గాళ్లలోను వాటి ఎదుట పెట్టగా, మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గన పిల్లలను ఈనెను. ఇక్కడే సర్వన్ స్టార్ట్ అయింది. ఓకే, ఐ థింక్ ఐఎమ్ ఎక్సైటెడ్. మేబీ మీకేం అర్థం కావట్లేదు అనుకుంటా. మొగోళ్ళు లేకుండా ఆడవాళ్ళకి అడుగులు ఎడబడుతుంది. నాకు అర్థం కాదు, ఏంటో పిచ్చే నాకు అర్థం కాదు. ఓకే, యా. And Jacob took him rods of green poplar, okay, and of the hazel and chestnut tree, and filled white streaks in them, and made the white appear which was in the rods. Okay. And he set the rods which he had filled before the flocks in the gutters, in the watering troughs, when the flocks came to drink, and they should conceive when they came to drink. Okay. And the flocks conceived అంటే before the roads. యాకోబు ఏమనుకున్నాడు తెలుసా? ఏ ఆడ మేక అయితే ఆ నీటి దగ్గరకు వస్తుందో, ఆ నీటి దగ్గరకు వచ్చినప్పుడు ఈ మేక కన్సీవ్ అవ్వాలని కోరుకున్నాడు. ఆమేన్. అర్థం కాదు. ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు మగ మేకలు లేవు, ఓకే, కానీ యాకోబుకు దేవుడిచ్చిన గొప్ప కృప ఏం తెలుసా? కలలకు అనే వరం. ఆమేన్. గొప్పగా ఆలోచిస్తాడు యాకోబు, మామూలుగా ఆలోచించడు. దేవుని కుమారులు కుమార్తెలు ఈ విధంగా ఆలోచించును గాక. నువ్వు నీ జీవితంలో ఎంత మోసపోయినా, నీ జీవితంలో నీ మామ, మీ నాన్న, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎంత మోసం చేసినా, దేవుడిచ్చే గొప్ప వరం, ఆలోచన వరం నిన్ను మోసం చేయలేదు. ఆమేన్. హల్లెలూయా.
ఎంతమందికి అర్థమవుతుంది? ఈ మేకలు ఏదైతే ఆ నీటి దగ్గరకు వస్తాయో ఆ మేకలు కనును గాక అనుకున్నాడు. ఎట్లా కంటాయండి మగోళ్ళు లేకుండా? మేరీ కనలేదా? ఏమంటున్నారు ఆయన దాన్ని? ఈ నీటి దగ్గరకు వస్తే ఇవి ఖచ్చితంగా ఏమవ్వాలా? కన్సీవ్ అవ్వాలా. ఆమేన్. నజరుడైన యేసు నామములో ఈ నీటి దగ్గరికి రాగానే ప్రభువా, ప్రతి ఆడమేక ఈ నీటి దగ్గరికి వచ్చినప్పుడు ఇవి కన్సీవ్ అవ్వాలా. కన్సీవ్ ఎప్పుడు తెలుసా కన్సీవ్ అయింది? ఫస్ట్ డే కన్సీవ్ అయింది, థర్డ్ డే పిల్లలు పుట్టింది. ఫస్ట్ డే కన్సీవ్ అయినాయి, కంగ్రాచులేషన్. సెకండ్ మంత్ అంటారుగా మిమ్మల్ని మీ ఆంటీలు మీ మమ్మీలు, కంగ్రాచులేషన్స్ యువర్ సెకండ్ మంత్, యువర్ థర్డ్ మంత్ అంటా ఉంటారు. ఎప్పుడు దాకా వెయిట్ చేయాలి? 9th మంత్ దాకా వెయిట్ చేయాలి. వీళ్ళు ఏమన్నా అద్భుతం జరిగింది తెలుసా ఇక్కడ? ఫస్ట్ డే కన్సీవ్ అయింది, థర్డ్ డే మేకలు పుట్టేసాయి, ఫోర్త్ డే లాభాన్ని వచ్చి చూశాడు. ఒరే, నీకు ఇచ్చింది 100 మేకలు కదరా, నీకు ఇచ్చింది 6 మేకలు కదరా, నీ దగ్గర 1000 మేకలు ఉన్నాయి. ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. అతను మోసపోయాడని బాధపడలేదు. మీరు చేసే పని చేసేది, నేను మోసపోయాను, ఆమె చేసుకొని మార్చిపోయాను, ఇదిగో వీళ్ళు కట్నం ఇస్తాన్నారు, ఎంతవరకు ఇవ్వలేదు, ఎంతెంతో మోసపోయాను నేను. తెగ బాధపడుతుంటారు మీరు. బట్ మీలో ఒక వరం ఉందని మీరు మర్చిపోతున్నారు. ఇమాజినేషన్, ద గిఫ్ట్ ఆఫ్ ఇమాజినేషన్. You can create wonders. Amen. You can generate wonders with the help of imagination. Amen. Amen. ఏడు మారడు, అది కూడా ఒక ఇమాజినేషన్. ఈ పిల్ల మారదు, అది కూడా ఏ ఇమాజినేషను? పనికి మాలిన ఇమాజినేషన్. అది ఏమంటారు? యూజ్లెస్ ఇమాజినేషన్. మా తమ్ముడు మారడు, వాడు జీవితంలో మారడండి. అదేంటది? అది కూడా ఒక ఊహ. ఆ ఊహ ఏమవుతుంది? క్రియగా మారుతుంది. ఆ క్రియగా మారడానికి కారణం ఎవరు? నువ్వే. ఐ వాంట్ దట్ రియల్ స్క్రిప్చర్ యాక్చువల్లీ. మళ్ళీ ఒకసారి చదువు, మాది చాలా అద్భుతంగా ఉంటుంది. ఐ థింక్ 38 చదువు మా. And he set the roads which he had built before the flocks in the gutters, in the watering troughs, when the flocks came to drink, when the flocks came to drink, that they should conceive. ఏమంటున్నాడు ఆయన? ఈ మేకలు నీటి దగ్గరకు వస్తే ఇవి కన్సీవ్ అవ్వాలి. బుద్ధున్నోడు ఎవడు ఆలోచించాడు? జ్ఞానం ఉన్నోడు ఎవడు ఈ విధంగా ఆలోచించాడు? కానీ ఇతను ఆలోచిస్తున్నాడు. ఆమేన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు ఈ లోకములో ఉన్న వ్యక్తుల వల్లే మనం ఆలోచించుకోవాలి. గొప్పగా ఆలోచించాలి. అద్భుతాలు పుట్టని చోట అద్భుతాలు పుట్టించాడు యాకోబు. హల్లెలూయా. నీ జీవితంలో నీకు ఎక్కడ అద్భుతం జరగలేదో అక్కడే అద్భుతము ప్రారంభం అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. సో లుక్ ఎట్ దట్. మళ్ళీ చదువుమా 38. And he set the rod which he had built before the flocks in the gutters, in the watering troughs, when the flocks came to drink, that they should conceive, when they came to drink. And the flocks conceived before the roads, and brought forth cattle, ring-streaked, flecked, and spotted. And Jacob did separate the lambs, and set the faces of the flocks towards the right streak, and all the brown in the flock of Laban. And he put his own flocks by themselves, and put them not onto Laban's cattle. And it came to pass, whensoever the stronger cattle did conceive. దీన్నేమంటారు తెలుసా? క్రిస్టియన్ లాంగ్వేజ్లో, బిబ్లికల్ లాంగ్వేజ్లో సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్. ఆమేన్. అసాధారణకరమైన అద్భుతాలు అంటారు. నీకు ఉద్యోగం చేసి డబ్బులు వచ్చేది అది సూపర్ న్యాచురల్ మిరకలా? నువ్వు లోన్లు కట్టుకుని ఇల్లు కట్టుకోవడం సూపర్ న్యాచురల్ మిరకలా? అదే. చాలా మంది లోన్లు కట్టుకొని ఇల్లు దేవుడు మాకు ఇల్లు ఇచ్చాడు అంటారు. అయ్యమ్మ, దేవుడు అకౌంట్ లే పాప, నేను ఎప్పుడు ఇచ్చాను రా మీకు ఇల్లు అంటాడు దేవుడు. నేను ఎప్పుడు ఇచ్చాను ఇల్లు? మీకు ఇవ్వలేదు కదా.
ఇది సూపర్ న్యాచురల్ మిరకల్. ప్రతి ఒక్కరికి ఇది సూపర్ న్యాచురల్ మిరకల్ ఆలోచన విధానం ఉండును గాక. ఆమె డబ్బులు లేవయ్యా అంటారు కానీ డబ్బులు వచ్చును గాక అని ఎప్పుడన్నా అన్నారా? డబ్బులు లేవని నాకు 100 సార్లు చెప్తారు కానీ డబ్బులు వచ్చును గాక అని ఎప్పుడన్నా అన్నారా? మీకు ఒకటి తెలియట్లేదు, దేవుడు మీ లోపల ఏం పెట్టాడు? ఒక వరం పెట్టాడు. ద గిఫ్ట్ ఆఫ్ ఇమాజినేషన్, ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్, ఆలోచన యొక్క శక్తి. ఆమె నువ్వు ఎంత గొప్పగా ఆలోచిస్తావో అంత గొప్పగా నీ జీవితంలో క్రియలు జరుగుతాయి. ఆమెన్. నువ్వు ఎంత చెత్తగా ఆలోచిస్తావో అన్ని చెత్త అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. సో ఇట్స్ ఆల్ అప్ టు యు అండ్ హౌ యు ఇమాజిన్ ఫ్రమ్ టుడే. నువ్వు ఎలా ఆలోచిస్తావో ఈ రోజు నుంచి నీకే వదిలేస్తున్నా. ఆమెన్. లుక్ అట్ దిస్ పర్సన్. అసలు ఇంకోటి, మరియమ్మ పురుషుడు సహాయముతో ఆమె గర్భము ధరించలేదు, పరిశుద్ధాత్ముని సహాయముతో ఆమె గర్భము ధరించింది. ఆమెన్. నమ్ముతున్నారు ఎంతమంది? వావ్. సేమ్ మిరకల్ ఇక్కడ అప్లై. ఆ ఆడ మేకలు పురుషుల సహాయం లేకుండా పరిశుద్ధాత్ముడు అంటే మేల్ షీప్స్, మగ మేకల ఆత్మలు దేవుడు వాళ్ళ నుండి పంపించాడు. హల్లెలూయా. ఇన్ స్పిరిట్, ద స్పిరిచువల్ ఫార్మ్, దేవుడు ఈ మగ మేకల ఆత్మలను ఆడ మేకల మీదకి పంపించాడు. ఆమె అప్పుడు ఈ ఆడ మేకలన్నీ కూడా కన్సీవ్ అయ్యాయి. హల్లెలూయా. మరియమ్మ పరిశుద్ధాత్ముడి ద్వారా ఏ విధంగా గర్భము ధరించిందనేది నిజమో, ఈ ఆడ మేకలన్నీ కూడా గర్భము ధరించి బిడ్డల్ని కండము కూడా అంతే నిజం. ఆమెన్. ఇంకోటి, ఈ రోజుకి గొప్ప స్కాలర్స్కి యేసు ప్రభు ఎలా పుట్టాడో మరణం. పురుషుడు సహాయం లేకుండా ఒక స్త్రీ బిడ్డను ఎలా కలగలదు? ఈరోజు నువ్వు నేను మనమందరం నమ్మగలం. ఆమెన్. నమ్మగలమా లేదా? అనుమానిస్తున్నారు మరియమ్మని, కళ్ళు పోతాయి, గుడ్లు పెరిగేస్తాడు. మరియమ్మ ఏం సంగతి? ఏం అప్పుడే ప్రెగ్నెంట్ అయ్యామంటగా, పెళ్లి కాకముందే ఏమంత తొందర? ఎడ్యుకేటెడ్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మని నమ్మాడు. హల్లెలూయా. యాక్చువల్లీ మీరు అనుకుంటున్నారేమో భార్యాభర్తలు కలిస్తే బిడ్డలు పుడతారని. కాదు, దేవుడు అనుగ్రహం ఉంటేనే బిడ్డలు పుడతారు. ఆమేన్. ఈరోజు మీరు మీ బిడ్డల్ని కన్నారు కదా, చిన్న బిడ్డలు. ఎవరి వల్ల? దేవుని వల్ల. ఆమేన్. కష్టపడి కన్నామండి, పోతారండి. నీ అకౌంట్లోకి వేసుకుంటా, తోలు తీస్తాడు దేవుడు. నీ అకౌంట్లోకి వేసుకుంటావా? 9 మాసాలు మోసి కానీ నేను ఎన్నెన్నో హోమాలు చేస్తే పుట్టాడండి. నేను కాళ్ళు కింద పెట్టి తల పైకి పెట్టి, తల కింద పెట్టి కాళ్ళు పైన పెడితేనే పుట్టిందండి కూతురు. అంత సీన్ లేదు. మీకు అంత సీన్ ఉందా? చెప్పండి. నాకు అంత సీన్ లేదు. చెప్పండి. మాకు అంత సీన్ లేదు చెప్పండి. మాకు అంత సీన్ లేదు. సీన్ ముందు ఎవరికి ఉంది? యేసయ్యకు ఉంది. ఆమె. హల్లెలూయా. Without God nothing is possible in this world. హల్లెలూయా. Without God, దేవుని అనుగ్రహం లేనిదే ఈ భూమి మీద ఏది కూడా జరగలేదు. ఆమేన్. ఈ వ్యక్తి ఆలోచిస్తున్నాడు, ఆ నీటి దగ్గరికి వస్తే ఇది గర్భం ధరించాలి. ఎవరు కోరుకుంటారండి ఇట్లా? లుక్ అట్ హిస్ ఇమాజినేషన్. ఆయన ఆలోచన ఎంత మనకు అర్థమైంది ఈ సబ్జెక్ట్. వావ్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఈ రోజు నుంచి మీరు ఇమాజిన్ చేయాలి. ఆమేన్. ఏటీఎం కార్డు ఇచ్చి కొట్టాను అక్కడ, దాన్ని చూసి డబ్బులు పడలు వేస్తున్నాను, దాంట్లో డబ్బులు పడలు వేస్తున్నాను. అవన్నీ చేయరు. అవన్నీ అమ్మో 1వ తారీఖు. అంతేనా? 1వ తారీఖు ఎప్పుడెప్పుడు జీతాలు పడతాయా, 1వ తారీఖు ఎప్పుడెప్పుడు కట్టుకోవాలా, ఇదే ఆలోచన. అది ఇమాజిన్ చేస్తున్నారు కాబట్టి అది మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది. వెన్ యూ ఇమాజిన్ ద రైట్ వే, నువ్వు 25వ తారీఖు నుంచి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నా ఏటీఎం కార్డులో డబ్బులు పడును గాక ఎవరు ఏగిపోయినా అనగలిగితే ఆమేన్. 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 ఏం పొదువుకో లేనే చేయాలా? మీరు చేసుకోలేరా?
నేర్పించాను కదా, చెప్పాను కదా ఎలా చేయాలో. నేర్చుకోండి రేపటి నుంచి. జీతాల కొరకు, వాడిచ్చే జీతం కొరకు, వీడిచ్చే పెన్షన్ కొరకు, ఆడిచ్చే డబ్బుల కొరకు ఏంది ఎదురు చూసేది? నేను ఒకటే అడుగుతాను ఎప్పుడు, దేవుడు ప్రభువా, ప్రతి విశ్వాసి కూడా మంత్ ఎండింగ్ చాలా బాధపడుతూ ఉంటారు. నేను బాధపడాల్సిన ఆలోచన నాకు లేదు తండ్రి. ఐ వాంట్ ఎ మంత్ ఎండింగ్ బ్లెస్సింగ్స్ అని ఎప్పుడు అడుగుతాను దేవుడు. దాని గురించి ఒక పెద్ద సర్మన్ కూడా చెప్పాడు, మంత్ ఎండింగ్ బ్లెస్సింగ్. ఏం బ్లెస్సింగ్స్ వినబడలే? మంత్ స్టార్టింగ్ బ్లెస్సింగ్స్ కాదు, మంత్ ఎండింగ్ బ్లెస్సింగ్స్. నేను ఎప్పుడైతే మంత్ ఎండింగ్ బ్లెస్సింగ్స్ సర్మన్ చెప్పానో ఆ రోజు నుంచి నా జీవితంలో మంత్ ఎండింగ్ మిరకల్స్ జరుగుతాయి. ఆమేన్. నేను ఆలోచిస్తూ ఉంటాను, ఎట్లా మరి మంత్ ఎండింగ్ కల్లా దేవుడు మంత్ స్టార్టింగ్ కావాల్సినవన్నీ సమకూర్చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ మంత్ ఎండింగ్ బ్లెస్సింగ్స్. ఎంతమందికి కావాలి? నేను యాకోబు కన్నా డేంజర్ యాక్చువల్లీ. నేను బేసిక్లీ తెలుసా, యాకోబు కన్నా డేంజర్. ఆయన దగ్గర మేకలు ఉన్నాయి, నా దగ్గర మేకలు లేవు. మరి నా దగ్గర ఏటీఎం కార్డు ఉంది, ఆ ఏటీఎం కార్డులే మేకలు ఉన్నాయి. హల్లెలూయా. మరి నీ మేకలేంటి? నీ మేకలే, నీ మేకలేంటి? నా మేకలు నా ఏటీఎం కార్డులు. నీ మేకలేంటి? మీ మేకలు కూడా ఏటీఎం కార్డులేనా? అంటే నాకు ఏ మేకలైతే మీ కూడా అయ్యే మేకలేనా? అంటే నేను అంటే మీరు తాందాని అంటారా? అదేంటది నాకు అర్థం. మీరు వేరేది పలకలుగా. నేను అదే పాట పాడి మీరు అదే పాట పాడి దేవుడు ఇబ్బంది పడ్డా? నా మేకలు అన్నీ ఏటీఎం కార్డులే. అందుకే నేను 10 ఏటీఎం కార్డులు పెట్టాను. అసలు ఏదో ఒక మెసేజ్ పంగన అవుతుంది. ఒక మేక రెస్పాండ్ అయ్యింది, ఒక మేక కన్సీవ్ అయింది అనుకుంటా. వావ్, గ్రేట్. మగవాళ్ళు మగ మేక లేకుండా ఆడ మేక ఎలా కన్సీవ్ అవ్వగలదని షాక్ అయిపోయాడు. అప్పుడు అన్నాడు ఒక మాట, లాభా నిజముగా ఆ నీటికి వచ్చే దగ్గర వచ్చే లాభాలు నువ్వు కన్సీవ్ అవ్వాలంటున్నాడు. వాటిని ఇదేమన్నా ఆలోచన విధానమా? ఈరోజు నేను ఒక 5 minutes టైం ఇస్తున్నాను. నువ్వు ఏ విధంగా ఆలోచించావు ఒకసారి ఆలోచించు. నీ ఆలోచనలకి పని పెట్టు. పెడతావా? పెడతారు? ఎంతమంది పెడతారు నీ ఆలోచనలకి పని? వావ్, పెట్టరా? ఏం పెడతారు? పనికిరాని ఆలోచనలు పెట్టుకోక, అనారోగ్యకరమైన ఆలోచనలు పెట్టుకోకు. నీ శరీరం విషం అయిపోతుంది. బికమ్ పాయిజన్. ఆలోచనకి శక్తి నీకు, ఆలోచనకి పని పెట్టు. ఇతను ఎంత మెంటల్ తెలుసా? ఇతను ఎంత మెంటల్ క్యాండిడేట్ ఇతను. దేవుడు ఏం ఆలోచించాడు అంటున్నాడు, ఎరా హెచ్కేలు ఈ ఎముకలు బతకగలవా? సమాధులతో ఏం మాట్లాడుతున్నాను, సమాధులతో వచ్చి ఏం మాట్లాడుతున్నాను అని అనకుండా, అంతా నీకే తెలియదండి, మీరు సర్వాంతర్యామి, మీరు మహానుభావులు అంతా. అయితే ఒక పని చేయరా అన్నాడు, నా అలాగే మాట్లాడు. ప్రతి క్రైస్తవుడు ఎవరిలాగా మాట్లాడాలి? హల్లెలూయా. ప్రతి కుమార్తె ఎవరిలాగా మాట్లాడాలి? చెప్పాలా? మాట్లాడుతున్నారా ప్రతిరోజు? మై డియర్ లేడీస్, మాట్లాడండి ఈ రోజు నుంచి. నిన్నటి దాకా వదిలేయండి చెప్తా. ఆల్వేస్ పాస్ట్ ఇస్ పాస్ట్, నెవర్ డిగ్ యువర్ పాస్ట్. ఎప్పుడు నీ గతాన్ని లోడకు, గతాన్ని లోడకు. గతాన్ని ఏంటిది? పాపం, చీకటి. గతాన్ని లోడుకుంటా ఉంటే ఏమైంది? పడిపోతాం. ఆమేన్, హల్లెలూయా. సో స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఏం చేస్తావు? పవర్ ఆఫ్ ఇమాజినేషన్. నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. ఆమేన్. ఎందుకంటే నీ ఆలోచనకి శక్తి ఉంది. నీ ఆలోచన, నువ్వు ఏం ఆలోచిస్తావో అదే చేస్తావు. కాబట్టి నువ్వు దైవికంగా ఆలోచించు, వాక్యానుసారంగా ఆలోచించు, వాక్యానుసారంగానే అన్ని ఇక్కడ పెట్టు. అప్పుడు నువ్వు గొప్ప ఫలితాన్ని నువ్వు చేయగలవా? ఆమేన్, హల్లెలూయా. దేవుడే ఈరోజు గొప్ప పని పెట్టాడు మీకు. ఏంటా పని? తలకిరుకోవడం కాదు, ఊహలు 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 ఓటల్లాగా మారిపోతాయి. ఇంకోటి,
నాకు ఇలా అవ్వాలని కోరిక బ్రదర్, నాకు అలా అవ్వాలని కోరిక బ్రదర్ అని మాత్రం అనకండి, దాన్ని నెరవేర్చుకోండి. ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. ఈరోజు నువ్వు కానీ నీ ఆలోచనలకు పని చెప్పకపోతే నీ పునాది చెడిపోతుంది. జాగ్రత్త. ఆ నీటి దగ్గరికి రాకొచ్చిన వెంటనే ఇది గర్భము ధరించిన దాకా, ఈ నీటి దగ్గరికి రాగానే, ఈ కోనేటి దగ్గరికి రాగానే, ఈ చెరువు దగ్గరికి రాగానే ఇవి గర్భము ధరించును గాక. ఆమేన్, ఆమేన్. అసలు పవర్ఫుల్ ఫెయిత్ మ్యాన్, ఎంత గొప్ప విశ్వాసం. మగ గొర్రెలు మగ మేకలు లేనటువంటి చోటున ఆయన బిడ్డల్ని పుట్టి చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఆశ్చర్యాలు అద్భుతాలు లేని చోట మనము అడిగితే, మనము పలికితే, మనము ఊహించుకుంటే దేవుడు అద్భుతాలు పుట్టించగలడు. ఆమేన్, హల్లెలూయా. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏమంటే, ఆ ఆడ మేకల మీద మగ మేకలు వెళ్ళడం చూశాడు. హీస్ డ్రీమింగ్ నా ఆడ మేకల మీద మగ మేకలు ఎక్కుతా దిగుతా అని చూశాడు. సో ద డ్రీమ్, హి ఇమాజిన్, ఆయన ఊహించుకున్నాడు. అలాగా ఇద్దరు కలుసుకున్నారు, ఆడ మేక మగ మేక కలుసుకున్నారని ఊహించుకున్నాడు. వెంటనే ఏమైంది? గర్భం ధరించిన 3 days లోపల డెలివరీ అయిపోయింది. పొట్టుడే లాభాలు వచ్చాడు. ఏంట్రా ఏంటిది? ఈ మందేంది? నువ్వేంది? ఈ జనాభా ఏంది? ఈ మేకలేంది? ఆశీర్వాదం ఏది? నువ్వు ఆశ్చర్యపోయి ఒకటే చెప్తున్నా, నిన్ను ప్రపంచంలో 100,000 మంది మోసం చేసిన నీ దగ్గర పోయేది డబ్బే, తలాంత కాదు. హల్లెలూయా. నీ దగ్గర పోయేది డబ్బే, వరం కాదు. ఆమేన్. ఓ మై గాడ్. ఈ కోటీశ్వరుడి దగ్గర డబ్బులు మొత్తం కొట్టేటటువంటి లాభాలు, కానీ లాభాన్ దగ్గర ఏ వరం ఉంది? ఊహించుకునే. ఈరోజు ఎంతమందికి ఉంది ఆ వరం? చాలాసార్లు మీరు చెప్తా ఉంటారు, చాలామంది పని చేసి అలసిపోతారు, చాలామంది ఆలోచించి అలసిపోతారు. సరే, ఒక అరగంట ఆలోచించండి. టాపిక్ ఏంటి? ఒక అరగంట నేను సర్మని ఆపేస్తాను. ఒక ½ an hour మీరు ఆలోచించండి. ఏమని ఆలోచిస్తారు తెలుసా? నేను కూలిపోబోతున్నాను, నాకు 10 రోజులు చచ్చిపోబోతున్నాను, నా 2 కాళ్ళు ఎరగబోతున్నాయి, నాకు యాక్సిడెంట్ కాబోతుంది, నా అప్పులు ఇటుకో చేయబోతున్నాడు. ఇంకా 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 నువ్వు గాయపడేవన్నీ ఆలోచించుకో. అరగంటలో అలిసిపోతే అప్పుడు అడుగు. అరగంటలో మామూలుగా లేవు. ఒక రోజంతా కూలి పని చేసినంత సమానం అది. నువ్వు కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తుంటే. నెవర్ థింక్ రాంగ్, నెవర్ ఇమాజిన్ రాంగ్. ఆమేన్. ఎవ్రీ డే యు థింక్ అండ్ యు టైర్డ్. బండి మీద పోయేటప్పుడు ఆలోచన లెవెల్ నోస్తా. అపవానికి తెలుసు బాధ కదా. నాకు ఈ సన్ని వీడికి తెలిస్తే నాకెప్పుడు తెలిసినాయిరా నాయన. ఎప్పుడు తెలుసా? వీళ్ళంతా తగలబడిన తర్వాత ఫైర్ ఇంజిన్ వస్తుంది కదా, అప్పుడు తెలుసా. మీరంతా నష్టపోయిన తర్వాత, మీరంతా కూలిపోయిన తర్వాత, మీరంతా కూడా గాయపడిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఇలా చేస్తుంటే బాగుండేదేమో అని. కానీ అలా చేస్తుండగా వేరే విధంగా చేస్తుంటారు. ఈరోజు నీ ఆలోచన విధానాన్ని పరిశుద్ధపరచుకో. నీ ఆలోచన విధానాన్ని, నీ ఊహల్ని పవిత్రపరచుకో. నీ ఆలోచన విధానాన్ని, నీ ఊహల్ని జాగ్రత్త చేసుకో. ఆమేన్, ఆమేన్. అబ్బా, ఇప్పుడు నేను ఊహించుకుంటున్నాను, అది నేను చేయబోతున్నాను. ఇప్పుడు నేను ఊహించుకుంటున్నాను, అది నేను చేయబోతున్నాను. ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. యాక్చువల్లీ బేసికలీ మనం రిచ్. బేసికలీ మనం ఎవరము? రిచ్. ఏం మెయింటైన్ చేస్తున్నాం సార్? అప్పులు
లేమి 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 డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు 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 డబ్బులు లేవు డబ్బులు లేవు 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 పేదోళ్ళు పేదోళ్ళ పేదోళ్ళ పేదోళ్ళం పేదోళ్ళ పేదోళ్ళ పేదలు డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు. ఈ విధమైన ఇమాజినేషన్ చేసి చేసి మీరు పేదోళ్ళు మనం కదా ఒకటే పెట్టుకోవాలి. చెప్పండి, నేను ధనవంతుడి, నేను ధనవంతుడి. ఆ ఇమాజినేషన్ని ప్రతిసారి మీరు ఆ పిక్చర్లో చూస్తారండి. ఆమేన్. ఇంకోటి, తనకేం పెద్ద ఖర్చు అవ్వదు, తనకేం పెద్ద ఖర్చు అవుతుంది. దేవుడు ఖర్చు లేని పనులు చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడేనా! అర్థం చేసుకోండి దేవుడిని, అర్థం చేసుకోండి దేవుడిని. ఆలోచన విధానానికి ఖర్చు లేదు, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. సో ఇమాజినేషన్, మీరు ఇమాజిన్ చేయకపోతే రాంగ్గా ఇమాజిన్ చేస్తారు. లుక్ అట్ దట్ వుమన్. నేను ఆ వస్త్రమును ముట్టుకుంటే స్వస్థపడతాను, నేను ఆ వస్త్రమును ముట్టుకుంటే చాలు, అదంతా అది మహాభాగ్యంగా ఎంచుకుని నేను ముట్టుకోవాలి, నేను ముట్టుకోవాలి 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 అంతే. ఆయన చెప్పలేదు, వెళ్ళిపోయింది కమ్మ, వెళ్ళిపోతానే ఉంది. ఆయన వెనక దిగి, ఏయ్ ఎవరు నా వస్త్రాన్ని పట్టుకుంది, ఎవరు నన్ను ముట్టుకుంది అన్నాడు. అంతే. షాక్ అయిపోయింది. యువర్ ఇమాజినేషన్స్, నీ ఊహలు నువ్వు క్రియగా మార్చాలి. ఆమేన్. ఇంకోటి, నువ్వు మారుస్తావు. బేసికలీ నువ్వు మార్చగలవు. ప్రార్థన అంటే కష్టం. మొరపెట్టుకోవాలా, ప్రార్థన చేస్తూ ఉండాలా, ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు, ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. బట్ ఊహలు మాత్రం నువ్వు వెంటనే నెరవేర్చుకోవాలి. ఆమేన్ ఆమేన్. ఎంతమంది బిర్యానీ తినాలి, వెంటనే వెళ్ళిపోతారు, వెంటనే వెళ్ళిపోయి ఊహలను ఏం చేయాలి, మనము నెరవేర్చుకోవాలి. ఆమేన్. దేవుడు కూడా ఎందుకు మనకి ఈ మాట నేర్పిస్తున్నాడంటే, నీ జీవితంలో అపవాది ఏదైనా దొంగలించవచ్చు, ఈ వరాన్ని దొంగలించచ్చు. ఆమేన్. ఏం వరం అది? ఊహించే వరం. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది సబ్జెక్ట్? ఎస్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. చూడండి, ఈ వ్యక్తి నన్ను కదిలించి పడేసాడు. ఈ వ్యక్తి దేవుడి మర్మం చెప్పింది నాకు అర్థం కాలేదు. నాకు మేబీ చాలాసార్లు చదివాను స్క్రిప్చర్ నేను, బట్ రైట్ టైంలో దేవుడు మీ అందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఉంచుకోకుండా, నేను పెట్టుకోకుండా మీకు ఇచ్చేస్తున్నాను వెంటనే. ఆమేన్. దేవుడు నాకు ఏం చెప్పినా నేను దాచిపెట్టుకున్నాను, మీకు చెప్పేస్తాను. ఓకే, యువర్ హైలీ బ్లెస్డ్. ఆమేన్ ఆమేన్. ఈ వ్యక్తి అద్భుతము కోరుకున్నప్పుడే అద్భుతం జరగాలి. ఆమేన్. అన్నిటి దగ్గరికి వచ్చి